ఉమామహేశ్వరరావు నా పేరు. నేను ఒక 30 సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ప్రాక్టీస్ అనండి, తర్వాత రీసెర్చ్ అనండి, నా చేతనైనదే చేస్తున్నాను. ఒక 4 విషయాలు చెప్తా, 2 నిమిషాల్లో ముగిచ్చేస్తా. క్యాన్సర్ అని పట్టుకొని భయపడుతున్నారు కదా. నేను గత 25 ఏళ్ళగా క్యాన్సర్కి మందు ఇస్తూనే ఉన్నా. అది యూట్యూబ్లో కూడా పెట్టానండి. ఎందుకంటే నాకు 35 ఏళ్ళైనా సొంత ఇల్లు లేదు. నాకు తెలిసిన మందులు అమ్ముకుంటే ఎప్పుడో కోటీశ్వరండి. కానీ 1000-1500 రూపాయలతో అన్ని డిసీజులు తగ్గిస్తున్నారు. లివరు, క్యాన్సరు, ఎనీ ప్రాబ్లం. కామెరలు వచ్చినాయి చచ్చిపోతాడను అని తీసుకొస్తే 3-4 రోజుల్లో రికవరీ చేస్తున్నా. ఇక మందులని చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఒక 4 విషయాలు చెప్తానండి పేషెంట్కి. నేనేం చెప్తానంటే, ఏది తిన్నా నవిలి తినమంటున్నా. సలైవా మన ఉమ్ము ఘనంగా లోపలికి ఎక్కువ వెళ్ళగలిగితే దాన్ని మించిన యాంటీబయాటిక్ ప్రపంచంలో లేదు. ఫస్ట్. రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే డి విటమిన్. పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు, సాయంత్రం పూట సూర్యకిరణాలు ఒక 10 నిమిషాలు ఒంటికి తగిలేటట్టుగా చేసుకోండి. ఎక్కడ కూర్చొనే నీళ్ళు తాగండి, కూర్చొనే భోజనం చేయండి, మట్టి మీద నడవండి. ఈ 4 విషయాలు వాళ్ళకి చెప్తూ మందు ఇస్తున్నా. మందు కన్నా ఎక్కువ ఈ 4 విషయాలే పనిచేస్తున్నాయి. వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు నాకు వచ్చి. నవిలు తినటం వల్ల కొంత తేడా ఉందండి, కూర్చొని తినటం వల్ల తేడా ఉంది, సూర్యకిరణాలు తగలటం వల్ల తేడా ఉంది. ఇవేవి కుదరని వాళ్ళు 4 సార్లు 5 సార్లు నీళ్లు పుక్కిలించగలిగితే ఎక్కువ లాలాజలం లోపలికి వెళ్తుంది. కాబట్టి ప్రమాదాల నుంచి బయటపడుతున్నాం. క్యాన్సర్ మందు ఆల్రెడీ నేను అనౌన్స్ చేసి చెప్పేశానండి. ఎక్కడ వాడు అక్కడ చేసుకోవడానికి వీలుగా 3 చెట్లు: కానుగు చెట్టు, నెమిలినార చెట్టు, నల్లతుమ్మ చెట్టు. ఈ 3 చెక్కలు సమానంగా తెచ్చి పౌడర్ చేసుకొని ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూన్ నీళ్ళలో వేసి మరిగించుకొని తాగగలిగితే ఎంత క్యాన్సర్ ఏ స్టేజీలో ఉన్న గడ్డలు ఉన్నా కూడా కరుగుతున్నాయి. అయితే నమ్మకంతోనూ వాడాలి వాళ్ళు. 4 కానుగ, నల్లతుమ్మ, నెమలినార. ఈ 3 చెట్లు వాడటం వల్ల ఏంటంటే, నెమలినార అండి, ఈ 3 కాంబినేషన్తో వాడటం వల్ల గడ్డలు కరుగుతున్నాయి, బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. తర్వాత వాడికి ఒక రకమైన శక్తి తెలుస్తూ ఉంటుంది అనమాట. 15 రోజులు వాడగలిగితే వాడే వద్దన్న మానేడిగా వాడుతూనే ఉంటారు. అట్లా గత 7, 8, 10 సంవత్సరాలుగా బతుకున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఒకసారి స్టేజీ మీదకి ఎక్కడికన్నా వస్తాను డాక్టర్ గారు, మేము చెప్తాం వాడాం కదా అని అంటున్నారు. కానీ అట్లా స్టేజీ అరేంజ్ చేసి తీసుకొచ్చి చేసే కెపాసిటీ నాకు లేదు. తర్వాత నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చి 4 ఏళ్ళు అయిందండి. అందరు సిటీకి రమ్మంటున్నారు నన్ను. లోపల ఇల్లు ఇస్తాం, అది ఇస్తాం. రాటలే, ఊరి చివరే పడి ఉంటున్నా. ఎందుకంటే గేదెల పాలు దొరుకుతాయి, కూరగాయలు కాస్త ఎరువులేసి పండించేవి దొరుకుతాయి. మంచిగా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడికి వచ్చా అనుకోండి, 1000 ఉండదు. 1000 రూపాయలకు మంది లేను కదా. ఇక్కడికి వస్తే 10,000 తీసుకోవాలి. మనం పొల్యూట్ అయిపోతాం. అందుకని ఆ చివరబడి ఉన్నాను. నాకు తెలిసిన విషయాలు చెప్పాలంటే నేను కనీసం 8 గంటలు ఆపకుండా చెప్పగలిగే శక్తి ఉందండి. 1200 రకాల చెట్ల గురించి చెప్పగలను. 32 మంది గురువుల దగ్గర విద్య నేర్చుకున్నా. నాకు ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయండి. 1 కోటి మంది అది చూస్తున్నారట. నాకు తెలియదు. ఆ చూసేవాళ్ళు చెప్పడం నాకు వచ్చి, నా వీడియోలు నేనే చూడలేదు ఈ రోజుకి. ఉమామహేశ్వరరావు అండి. పల్లివేల ఉమామహేశ్వరరావు అని కొట్టండి సార్. నాకన్నా గొప్ప విషయాలు బోళ్ళు చెప్పారు. ఇంత నాలెడ్జ్ షేర్ చేసుకోవటం, ఇనే శక్తి కానీ ఇనే ఓపికలు కానీ ఇప్పుడు జనానికి లేవు కాబట్టి అండి సింపుల్గా చెప్తున్నానండి. ఈ డ్రైవర్కి ఫైల్స్ ఉన్నాయట. వాడు వచ్చి తర్వాత నాకు కలిశాడు. ఫైల్స్కి మందు చెప్పా, 3 రోజులు వాడు బాధపోయింది. గోరింటాకు నూరు రాసుకుంటే పోతుందిరా నాయన చేయమన్నా. చేశాడు, తగ్గింది. ఇప్పుడు నిద్రలేమితో బాధపడుతున్నారు బోల్డ్ మంది. గోరింటాకు కోసి మూట కట్టి తల కింద పెట్టుకుంటే బోల్డ్ నిద్ర వస్తుందండి, మాత్ర వేసుకోక్కర్లేదు. అదొకటి. లేదంటే గసగసాలు వేయించిన ఈ మూట కట్టి వాసన చూసినా నిద్ర వస్తుంది. తర్వాత గొబ్బి చెట్లన్నీ పల్లెటూళ్ళలో ఉంటాయి. చెట్లు చెప్తున్నాయి ఎందుకంటే అక్కడ వాడు చేసుకోవడానికి వీలుగా. సిటీలో వాడికి గొబ్బి చెట్టు తెలియదు కదా. గోరింటాకు ప్రతి వాడికి తెలుసు, గసగసాలు తెలుసు. హార్ట్ అటాకులన్నీ ఇప్పుడు బోల్డ్ మందిని భయంతో చంపేస్తున్నారు. కేవలం గసగసాలు ఇంట్లో వాడకపోవటం వల్ల హార్ట్ అటాకులు వస్తున్నాయి. గసగసాలు నూనె ఇస్తున్నాను నేను. 5 చుక్కలు ఉదయం, 5 చుక్కలు సాయంత్రం నీళ్ళలో వేసుకొని తాగండి. వాల్స్ బ్లాక్లు మొత్తం క్లియర్ అవుతున్నాయి. సొరకాయ ఎక్కువ వాడమంటున్నా. వేపులు తగ్గించండి. పెరుగు పోసుకోకండి రాత్రిపూట. అరటిపండు రాత్రిపూట తినకండి. ఈ జాగ్రత్తలు తీసుకున్నవాడికి హార్ట్ అటాకులు రావు. ఇంకా ఇప్పుడు వ్యాక్సిన్ ఇవన్నీ వేసారండి, వస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. మరి ఏం చేయాలి? బూడిద గుమ్మడికాయ జ్యూసు, పైనాపిల్ జ్యూసు, బొప్పాయికాయ గింజలు తింటే వ్యాక్సిన్ ప్రభావం మన బాడీ మీద ఉండదండి. మొత్తం న్యూట్రల్ అయిపోతాయి. నేను గత 5 సంవత్సరాలుగా కనీసం ఒక 50-60 వేల మందికి చెప్పా. పాటించిన వాళ్ళు బాగున్నారు, పాటించిన వాడు పోయాడు. నాకు తెలిసిన విషయాలు చెప్పానండి. మరి ఇంకా 2-3 మాట్లాడేవాడు ఉన్నారు.